పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులపై హింస వద్దని చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్స్ వినియోగానికి నిబంధనలు ఉన్నాయని తెలిపింది. పూర్తి నిషేధానికి బదులుగా కఠినమైన ప్రోటోకాల్ అనుసరించాలని సూచించింది. పెల్లెట్ గన్స్ వినియోగానికి స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాలని సూచించింది. జంతర్ మంతర్ దగ్గర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగించిన మందుగుండు సామాగ్రి రికార్డులు భద్రపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. గాయపడిన నిరసనకారులకు తగిన వైద్య చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులపై హింస వద్దని చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్స్ వినియోగానికి నిబంధనలు ఉన్నాయని తెలిపింది. పూర్తి నిషేధానికి బదులుగా కఠినమైన ప్రోటోకాల్ అనుసరించాలని సూచించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, జంతర్ మంతర్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడికి బయలుదేరిన రోజు జూలై 20వ తేదీన పోలీసులు చేసినటువంటి దాడులు కావచ్చు, దాంతోపాటు వాళ్ళు ఉపయోగించినటువంటి పెల్లెట్ గన్స్, దాంతో ఒక యువకుడికి ఇప్పటికే కన్ను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు పలువురు యువకులకు పెద్ద ఎత్తున పెల్లెట్ గన్స్ చేసినటువంటి గాయాలు. సో దీనిపైన ఇప్పటికే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలైంది. అంటే పిటిషనర్ వేసినటువంటి వాదనలో అసలు నిరసనకారులపైన పెల్లెట్ గన్స్ ఎందుకు ఉపయోగించాలి, అవి కూడా మెటల్ బుల్లెట్స్ ఉపయోగించడం ద్వారా, ఆ పెల్లెట్స్ ఉపయోగించడం ద్వారా అది పెద్ద ఎత్తున ప్రమాదకరంగా మారుతుందనే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే ఎప్పుడైతే నిరసనలు చేస్తున్నారో శాంతియుతంగా చేసేటటువంటి కానీ, తర్వాత ఒకవేళ అది గనక ఇతరులు ఎవరైనా అందులో చొచ్చుకొని దాన్ని మరింత హింసాత్మకంగా మార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా దాన్ని నివారించేందుకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించేందుకు అనుమతులు ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా వాళ్లకు దానికి సంబంధించినటువంటి అనుమతి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఉపయోగించాల్సి ఉంటుంది. సో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే పోలీసులు కానీ ఇతర అంటే ఆర్ఏఎఫ్కి సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కానీ వీళ్ళందరూ కూడా పెల్లెట్ గన్స్ ఏ విధంగానైతే ఉపయోగించారో 20వ తేదీన వాటికి సంబంధించి అంటే ఎన్నో ఒకవైపు టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు, మరోవైపు పలుచోట్ల పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి రికార్డ్స్ను భద్రపరచాలని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికి, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిరసనకారులు చేసేటటువంటి ఆందోళనను విరమింపజేసేందుకు కొంత ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలి. సో భవిష్యత్తులో పెల్లెట్ గన్స్ ఏ సమయానికి ఉపయోగించాలి ఏంటి అనే దాని మీద ఒక ప్రోటోకాల్ను కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు గతంలోనే జూలై 20వ తేదీన జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ వీటన్నిటిని కూడా పూర్తిగా వాటిని సేవ్ చేసి పెట్టాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు పెల్లెట్ గన్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.